చాలా చక్కగా ఈరోజు డివోషన్ జరిగాయి. ఆ ఇద్దరు కూడా బాగా పర్సనల్ గా అనుభవంతో చెప్పినట్టుగా మనం గమనిస్తాము. ఆ మరి వ్యక్తిగత అనుభవాలను కూడా వీళ్ళు ఇందులో పంచుకోవడం అనేది ఒక మంచి పరిణామం. సో సిస్టర్ లక్ష్మి బాగా చెప్పింది, మరి హరి కూడా చాలా బాగా చెప్పారు. ఇందులో కరెక్షన్స్ పెద్దగా ఏం లేవు, కానీ ఈ రోజు నేను చూస్తా ఉంటే మొదటి రోజుకు ఈ రోజు మూడవ రోజుకు చూస్తే బాగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లాగా ఆడారు ఇద్దరు. ఫస్ట్ ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా కొద్దిగా తక్కువ టైంలో కొద్దిగా త్వరగా కంప్లీట్ చేయడం జరిగింది. కొద్దిగా టెన్షన్ పడినారేమో కానీ. సో వీళ్ళు చక్కగా పర్సనల్ గా దీన్ని స్టడీ చేయడం అబ్జర్వ్ చేయొచ్చు. చక్కగా దీన్ని పర్సనల్ అప్లికేషన్ చేసుకున్నారు. పర్సనల్ గా ఈ ప్యాసేజ్ ను వారు వ్యక్తిగతంగా మరి పీబీఎస్ చేసుకున్నట్టుగా గమనించవచ్చు. సో ఎప్పుడైతే వ్యక్తిగతంగా దాన్ని అన్వయించుకున్నారో ఇతరులకు కన్వే చేయడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈరోజు మొదటి పాఠంగా మరి లక్ష్మి చక్కగా చెప్పింది. మరి హరి కూడా తన వ్యక్తిగత అనుభవాలు, కొన్నిసార్లు మన తప్పులను కూడా చెప్పడం వలన ఇతరులకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. హరి తన జరిగిన తప్పును కూడా చెప్తూ దాని వలన జరిగినటువంటి బాధ, ఇబ్బంది కూడా మరి ఒక హ్యూమన్ నేచర్ కూడా అక్కడ కనిపించడము, మరి వీఆర్ జస్ట్ మన బలహీనమని తెలియజేస్తూ అక్కడ వినివారిలో కూడా తిరిగి ఒక మరి బలపడటానికి, సో తిరిగి మరి ఒక గట్టి తీర్మానం తీసుకోవడానికి కూడా పనికి వచ్చే విధంగా తన వ్యక్తిగత అనుభవాలు ఇద్దరు చక్కగా చెప్పారు. వెరీ గుడ్. అయితే ఒక్కటి హరికి నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ 10 minutes మంచిగా చెప్పాడు. ఫస్ట్ లో ఏదో పక్కన ఫ్రెండ్ చెప్పినట్లు చెప్పాడు. కొంచెం శైలి ఒకటి కొంచెం డెవలప్ చేసుకోవాలి. ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు చేశాడు. సో మీరు ఈ బిగినింగ్ స్టేజ్ లో ఈ విధంగా చెప్పడం మంచిది. మీరు ఈ రోజు 2 డివోషన్స్ ఎట్లాగా ఉన్నాయంటే డిటి క్యాంపుకు సరిపోయే డివోషన్స్ లాగా కనిపించాయి. మరి ఫస్ట్ లక్ష్మి చెప్పింది డివోషన్ డిటి క్యాంప్ లాగా ఉంది, ప్లస్ చివరిలో ఎవాంజలిస్టిక్ కూడా బ్యాలెన్స్ చేసి చెప్పడం జరిగింది. మరి హరిదైతే పూర్తిగా డిటి క్యాంప్ డివోషన్ లాగా మంచిగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ గురించి అది ఇది అన్నాడు ఒకసారి, అది కొంచెం కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. పరిశుద్ధాత్ముడు అనొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు. సో ఇట్ కాదు, పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది ఇది కాదు, అదొకటి కొంచెం కరెక్ట్ చేసుకొని ప్రజెంట్ చేసేటప్పుడు ఇక డిస్టర్బెన్స్ ఉండదు వినువారిలో. సో టుడే ఇస్ వెరీ గుడ్. ఇద్దరు చాలా చక్కగా నరేట్ చేశారు. దీంట్లో గమనించగలిగేది ఏంటంటే, పర్సనల్ గా అనుభవించినప్పుడు ఇతరులు కూడా అది విన్నప్పుడు పర్సనల్ గా వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం నేర్చుకోలేదు, ఇతరులకు నేర్పించలేదు. చాలా చక్కగా చెప్పారు ఇద్దరు. ఇంకా ఇక ఇది ఇలాగ మొదలైంది కాబట్టి రాను రాను ఇంకా మీరు చక్కగా ఒక మంచి వాక్యాన్ని అందించేవారుగా కావాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇంకెవరైనా మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ని షేర్ చేసుకోవచ్చు.
ఎవరు లేకపోతే ఇంకా కొన్ని యాడ్ చేస్తాను నేను. అంటే అందరి కోసం ఇది. సో నెక్స్ట్ తీసుకోబోయే వాళ్ళు కూడా ఎవరైనా మేము కూడా ఉంది కదా అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు పీబీఎస్ చేసుకోండి. ఫస్ట్ యూ అప్లై దట్ ప్యాసేజ్. మీకు ఇవ్వబడినటువంటి ప్యాసేజ్ లో మీరేం నేర్చుకోవాలి, ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు నాకు ఏ విధమైనటువంటి సందేశము నాకు ఇస్తున్నాడు అని పీబీఎస్ లాగా వ్యక్తిగతంగా స్టడీ చేస్తే అప్పుడు మీకు లోతైన అంశాలు దొరుకుతాయి. వేరే వాళ్ళకు చెప్పాలని అన్నప్పుడు దేవుని ఆత్మ నడుపుదల రాదు. గమనించండి, నేనేం నేర్చుకోవాలా, ఇందులో నీ సందేశం ఏముంది ప్రభువా, ఈ ప్యాసేజ్ లో నేనేం తెలుసుకోవాలని మనం పరిశోధించాలి. ఎప్పుడైతే నువ్వు లేఖనాలను పరిశోధిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చదివే వాక్యాల ద్వారా నీతో మాట్లాడతాడు. అప్పుడు నీవు ఒక ఎల్యూమినేషన్ అనే మాట జాన్ పాల్ అన్న యూజ్ చేశాడు. ఆ వాక్య వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీలో కరెక్షన్స్ ఏవి చేసుకోవాలా, ఏవి బలపరుచుకోవాలా, ఏవి మరి దేవునికి అంగీకారం కావు, దేవునికి సంబంధించినవి కావు, అవి తొలగించుకోవాలి అనేటువంటి ఆ పర్సనల్ ఇంట్రోస్పెక్షన్ జరుగుతుంది. అప్పుడు నీవు ప్రభువా నన్ను బలపరచు, నన్ను పరిపూర్ణతలోకి నడిపించు, నన్ను ప్రక్షాళన చేయి ప్రభువా, నాలో ఇంకా నీకు అంగీకారం కానిది, నీకు ఆయాసకరమైనది ఏదైనా, నీకు అవిధేయమైనది ఏదైనా ఉంటే దాన్ని నాలో తొలగించు ప్రభు అని. ది మోర్ యు సరెండర్ టు ద లార్డ్, దేవుని యొక్క వాక్యం నీలో నింపబడుతూ వస్తుంటది. అప్పుడు ఏమవుతుందంటే నీవు వాక్యం మాట్లాడుతుండగా ఒక టైంలో మరి జాన్పల్ అని ఒక మాట చెప్పాడు, ఓ అక్కడ చెప్పేటువంటి మనిషితో కనెక్ట్ కారు కానీ వాక్యంతో కనెక్ట్ అయిపోతారు. ఇక అక్కడ స్పీకర్ కనపడ్డు, దేవుని యొక్క మాటలు వినపడుతుంటాయి. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మకార్యం వినువారి హృదయాల్లో జరిగినప్పుడు అక్కడ కన్విక్షన్ అనేది జరుగుతుంది, ఒప్పుదల అనేది కలుగు చేస్తుంది. ఒకవేళ విశ్వాసిగా ఉండి బలహీనంగా ఉంటే ఆ విశ్వాసి ఉజ్జీవింపబడే అవకాశం ఉంటుంది. బలమైన తీర్మానం తీసుకొని ప్రభు కోసం నిలబడాలనేటువంటిది వస్తుంది. ఒకవేళ రక్షణ పొందని వ్యక్తి అయితే మారు మనసు పొందే అవకాశం వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఎక్కువగా దేవునికి లోబడుతూ, ఆయన వాక్యానికి లోబడుతూ, ది మోర్ యు సరెండర్, ది మోర్ యు లెర్న్ విత్ ద లార్డ్. ఆయన అంటాడు, నా కాడిని మీరు ఎత్తుకోండి, నా యుద్ధం నేర్చుకోండి, మీ ప్రాణములకు సేద, మరి విశ్రాంతి అన్నమాట. ఇట్ విల్ ఫిల్ యూ ఫస్ట్. దేవుని యొక్క వాక్యం నీలో నింపబడుతున్నప్పుడు ఒక మంచి స్టేబుల్, ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఒక విశ్వాసం సంబంధమైన జీవితంలో ఎదుగుదల వస్తుంది. సో ఎప్పుడే కానీ వాక్యాన్ని అన్వయించుకోవడానికి మరి చక్కని పీబీఎస్ చేసుకుంటూ పరిశోధిస్తూ నాతో ఏం మాట్లాడతావు ప్రభువా అని ఆ విధంగా సిద్ధపడినట్లయితే ఇట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్ అండ్ ఇట్ విల్ గివ్ అన్ ఇంపాక్ట్ టు ద లిజనర్స్ ఆల్సో. వినేవారికి కూడా ఎంతో అది ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా అసైన్మెంట్స్ తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఇది కూడా ఒక మంచి తరబీదు టైం కాబట్టి ఇంతకుముందు 2 days బ్యాక్ చెప్పిన వాళ్ళు ఇంకా మంచిగా రిఫైన్ అవుతూ వస్తారు. ది మోర్ యూ ప్రాక్టీస్. సో దిస్ ఈజ్ వన్ వే వీఆర్ లిసనింగ్ వెరీ గుడ్ డివోషన్ ఎవ్రీ డే. ఇది ట్రైనింగే అనుకోకూడదు. వీ హ్యావ్ టు లిసన్ టు ద మెసేజెస్ లైక్ యాజ్ ఇఫ్ వీఆర్ లిసనింగ్ టు ద వెరీ ఫస్ట్ టైం. వినే వాళ్ళు కూడా, నేను కూడా ఇదే ఆలోచిస్తున్నా, లెట్ మీ నాట్ థింక్ ఆల్రెడీ ఏదో ట్రైనింగ్ లాగా ఉన్నారు అనుకోకుండా, లెట్ మీ లిసన్ యాజ్ ఇఫ్ ఐఎమ్ లిసనింగ్ వెరీ ఫస్ట్ టైం అని నేను వింటాను మొదలు పెట్టిన. సో అప్పుడు అదే నా అండర్స్టూడ్, వాళ్ళలో ఉన్నటువంటి మరి ఏమంటారు ఆ రియాలిటీ మరి గమనించగలిగే అవకాశం వచ్చింది. సో నేను టెస్టింగ్ లాగా కూర్చొని మెసేజ్ టెస్ట్ చేసేది కాదు, కానీ సో యాజ్ ఇఫ్ ఐఎమ్ లిసనింగ్ వెరీ ఫస్ట్ టైం అన్నప్పుడు వాళ్ళు ఇచ్చే కన్వెన్స్ గమనించింది ఏంటంటే దే ఆర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ దే హ్యావ్ షేర్డ్. ఎప్పుడే కానీ మన టెస్ట్ మనీస్, మన అనుభవాలు కూడా పంచుకోవాలి. అప్పుడు ఒక వాక్యానికి అది ఒక మంచి ఏమంటారు అలంకారంగా ఉంటుంది, మనం అందించేదానికి సాక్ష్యాధారంగా ఉంటుంది. మనం చెప్పేదానికి మన అనుభవాలు, మన సాక్ష్యాలు కూడా చెప్పడం వలన, మన అనుభవాలు పంచుకోవడం వలన ఇతరుల వినువారిలో వాక్యమే కాదు కానీ వ్యక్తిగత అనుభవాలు కూడా పనిచేస్తాయి అనేది గమనించుకోండి. సో
ఇది నా యొక్క మరి సలహాలు. మీరు చక్కగా వాక్యాన్ని ధ్యానించి మరి బలపడినప్పుడు ఇంకా చక్కగా చెప్పగలరు. మిగతా వారు కూడా సిద్ధపడాలని, మంచిగా చెప్పాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకేనా? ఎస్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ అన్న. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ హరి, గుడ్ లక్ష్మి. మరి రికార్డింగ్ ఆఫ్ చేస్తావమ్మా? కొంచెంసేపు అయిపోయింది. అన్న ఎవరైనా చెప్తారా? నేను కూడా కొన్ని చెప్తాను. ఉన్నావా? కొంచెం లేట్గా వచ్చాను ఆఫీస్ నుంచి. ఓకే, హరి చెప్పింది విన్నాను. విన్న తర్వాత కొన్ని చోట్ల అంటే తడబాటు అనేది ఉంది. కాన్ఫిడెంట్గా చాలా చక్కగా చెప్పాడు, కానీ కొంచెం తడబాటు అది ఉంది. పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అని వాడు అట్లా మాట్లాడటం జరిగింది. డూతో ప్రొనౌన్సియేషన్ చేయాలి. తర్వాత పేతుర్ని పౌలని కొన్ని చోట్ల 2-3 చోట్ల ప్రస్తావించారు. అంటే మామూలుగా మనకి పౌలు పేరు ఎక్కువ నోటోట్లో ఉంటుంది. సో పేతుర్ని పౌలు అన్నాడు 2-3 సార్లు. తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే కొంచెం రఫ్ లాంగ్వేజ్ అనేది ఉన్నట్టుగా అనిపించింది. అంటే వాయిస్ మాడ్యులేషన్లో కొంచెం రఫ్ లాంగ్వేజ్ ఉంది. అది అంటే ప్రాక్టీస్ చేసే కొన్ని అలవాటు అవుతుంది, మంచిగా వస్తుంది. అదొక్కటి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వాయిస్ మాడ్యులేషన్లో సడన్గా హైగా ఎత్తుకోవటం, సడన్గా స్లో అయిపోవటం అనేది అనిపించింది నాకు. సో మరి అంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, నాకు అట్లా అనిపించింది. అది సడన్గా హైకి వెళ్ళటం కాకుండా, సడన్గా స్లో అవటం కాకుండా, కాంటెక్స్ట్ని బట్టి ఎమోషన్ని మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అలా చేస్తే బాగుంటుంది. సో ఇవి నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత లక్ష్మి కూడా చాలా చక్కగా చెప్పింది. అయితే కొన్ని అబ్జర్వేషన్స్, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా స్టడీ చేశారు. సో అది వెరీ గుడ్ పాయింట్. అయితే దాదాపుగా ఆల్మోస్ట్ 15 to 20 minutes, 30 minutes టైంలో ఆల్మోస్ట్ 15 to 20 minutes ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదా అవి మొత్తం చెప్పడానికి సరిపోయింది. సో డివోషన్ అది ఎక్స్పోజిషన్లో మనం చేస్తాం అట్లాగా. సో డివోషన్స్లో మనం బ్యాక్గ్రౌండ్ని చాలా తక్కువ చెప్తాము. తర్వాత ఇంటర్ప్రిటేషను, తర్వాత అప్లికేషన్కి ఎక్కువ టైం ఇవ్వాలి మనం యాక్చువల్గా. సో అదొకటి అబ్జర్వ్ చేశాను. తర్వాత మెసేజ్ స్టార్టింగ్లో మంచి బిలీవర్స్కి చెప్తున్నట్టుగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ పెంతెకోస్తు దినము ఇవన్నీ కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఓకే ఒక బిలీవర్స్కి ఓకే ఈ టాపిక్ నడుస్తుంది అని అనిపించింది. తర్వాత మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి అన్బిలీవర్స్కి చెప్పినట్టుగా కన్వర్ట్ అయిపోయింది మెసేజ్. తర్వాత మళ్ళీ ఇంకా చివరికి వచ్చేసరికి బాప్తిజం గురించి తీసుకొని వచ్చేసారు. అంటే బాప్తిజం గురించి మళ్ళీ బిలీవర్స్కి రక్షించబడి బాప్తిజం తీసుకోకుండా ఉన్న వాళ్ళకి చెప్పినట్టుగా అనిపించింది. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే ఈ ప్యాటర్న్ చర్చిలో నడుస్తుంది. ఈ ప్యాటర్న్ చర్చిలో మంచి మెసేజ్, కానీ మన క్యాంప్స్లో కానీ మన స్టూడెంట్స్కి కానీ ఏదైతే మనం ఒక టార్గెట్ ఆడియన్స్ అనుకుంటామో వారి వరకు మనకి చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చర్చిలో అన్బిలీవర్స్ ఉంటారు, బిలీవర్స్ ఉంటారు, బాప్తిజం తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అది చర్చిల ప్యాటర్న్లో కొంచెం పర్లేదు, కానీ మన క్యాంప్స్లో అయితే కనుక లేదంటే మన స్టూడెంట్స్ ఓరియంటెడ్ అయితే కనుక బిలీవర్స్కి తీసుకుంటే మన బిలీవర్ కాంటెక్స్ట్లోనే మనం మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అన్బిలీవింగ్ స్టూడెంట్స్కి తీసుకున్నట్టయితే అన్బిలీవింగ్ కాంటెక్స్ట్లోనే మనం దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సాల్వేషన్తో కంప్లీట్ చేస్తాం. ఒకవేళ మంచి లీడర్స్కి ఒక టాపిక్ మాట్లాడుతున్నప్పుడు లీడర్షిప్ లెవెల్లోనే మనం మాట్లాడితే బాగుంటుంది. సో ఇవి నేను అబ్జర్వ్ చేశాను. థ్యాంక్ యూ. ఎస్ అన్న, థ్యాంక్స్ అన్న. మిక్స్డ్ అన్నట్టుగానే నేను ప్రిపేర్ అయ్యానన్నా, సో అందుకని అట్లా కంక్లూడ్ చేసి చెప్పినట్టు ఓన్లీ 1 అయినప్పుడు అట్లా ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చర్చి ప్యాటర్న్లోనే మ్యాక్సిమం మనం చాలా మెసేజ్లు మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము. సో అదొకటి కొంచెం టార్గెట్ ఆడియన్స్ అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ.
ఇంకెవరు లేకపోతే శ్రీనివాస్ ప్రేయర్ చేసి క్లోజ్ చేసుకోవద్దు.